హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్రా. ఈరోజు ఈవినింగ్ మనం ఓ మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏపీ హిస్టరీకి సంబంధించి ఖచ్చితంగా ఆ టాపిక్పై ప్రతి గ్రూప్ 2లోనూ ఏపీపీఎస్సి కింద మెయిన్స్లో ఒక ప్రశ్న గ్యారెంటీ. బట్ ఒక 5 ప్రశ్నలు చదువుకుంటే ఒక ప్రశ్న లేదా 2 ప్రశ్నలు గ్యారెంటీ అంటే అది అన్నింటినీ మించిన సంతోషం కదా, అవునా కదా? మరి అలాంటి టాపిక్ ఒక 5 ప్రశ్నలు తెలుసుకుంటే ఖచ్చితంగా 2 వస్తాయి, లేదా ఒకటి పక్కా. 5 ప్రశ్నలు మీరు తెలుసుకోవాల్సింది. అలాంటి ఒక టాపిక్ను క్యాచ్ చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసి మీ ముందుకు ఇప్పుడు తీసుకొచ్చాను. ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను ఎప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా దయచేసి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు నా ద్వారా మీరు విందురు కానీ చూద్దురు కానీ. మరి ఈ నేపథ్యంలో ప్రీవియస్ వీడియో నేను మీకు చెప్పడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో అమరావతి గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను, వివరణ ఇచ్చాను. దాని కింద కామెంట్లలో ఒక మంచి 4 ప్రశ్నలు మన పిల్లలు అడిగారు. ఆ డౌట్లు క్లియర్ చేసి నేను ఆ లెసన్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈలోపు మీరు ఒకసారి ఇది 1000 మంది చూశారనుకోండి, మీరు కనీసం 900 మంది లైక్ చేయాలి. మీరు 10,000 మంది చూశారనుకోండి, కనీసం 5,000 మంది లైక్ చేయాలి. ఇది టార్గెట్ మీకు ఇచ్చాను నేను. మీ టార్గెట్ నేను ఫుల్ఫిల్ చేస్తున్నా. ఓకేనా నాన్న? లైక్ చేయండి. ఓకే, చేశారా? రైట్. మరి ఇప్పుడు రండి. మన తమ్ముడు ఒక ప్రశ్న అడిగారు. తమ్ముడు ఆరు చెల్లెమ్మ ఏం ప్రశ్న అడిగారంటే, సార్ శ్రీపర్వతం అన్న, నాగార్జున కొండ అన్న, అమరావతి అన్న, ధాన్యకటకం అన్న ఇవన్నీ ఒకటేనా సార్ అని అడిగారు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు మన తమ్ముడు ఈ ఒక్క టాపిక్ మీద. యూ డోంట్ వర్రీ, ఐఎమ్ హియర్, వై ఆర్ యూ ఫియర్? తమ్ముడు, నాగార్జున కొండ అన్న, శ్రీపర్వతం అన్న ఒకటే. నాగార్జున కొండ అన్న, శ్రీపర్వతం అన్న ఒక్కటే. శ్రీపర్వతీయులు అంటే ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులలో ఏ రాజుని శ్రీపర్వతాధిపతి అంటారు అని అంటే వీరపురుషదత్తుడు. అయితే ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతం కాదు. ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతం లేదా నాగార్జున కొండ మీద ఉన్న విజయపురి. సడన్గా మీరు ఇక్ష్వాకుల రాజధాని అనగానే శ్రీపర్వతం పెడతారు. ప్రత్యామ్నాయం లేకపోతే శ్రీపర్వతమే పెట్టండి. శ్రీపర్వతం అడగలేదు అనుకోండి, అడిగి ఇంకోటి కూడా అడిగాడు అనుకోండి, ఆ ఇంకోటే విజయపురి. కాబట్టి నాగార్జున కొండ, శ్రీపర్వతం ఒకటేను. దీనిపైన విజయపురి పట్టణం ఇక్ష్వాకుల రాజధాని. దీనిపైన అనేక పట్టణాల్లో విజయపురి ఒకటి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో, మీరు పెట్టిన కామెంట్లో చిన్న శ్రీపర్వతం అన్న, నాగార్జున కొండ అన్న ఒకటే. నెక్స్ట్, అమరావతి ధాన్యకటకం అన్న ఒకటేనా అని అడిగారు. నో. ప్రీవియస్ వీడియోలోనే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మీరు పూర్తిగా చోట్ల వీడియో, ఇది ప్రాబ్లం. అమరావతి ఉంటుంది, దానికి సమీపాన ధరణికోట ఉంటుంది. అమరావతే ధరణికోట కాదు, అమరావతే ధాన్యకటకం కాదు, అమరావతే ధనకటకం కాదు. ధరణికోట అన్నా, ధనకటకం అన్నా, ధాన్యకటకం అన్నా, ఇట్స్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ శాతవాహనాస్, థర్డ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ శాతవాహనాస్, బట్ నియర్ అమరావతి. అమరావతినేమో దీపాల దిన్నె లేదా వజ్రాల దిన్నె అంటారు. కాబట్టి ఓకేనా చిన్న? శ్రీపర్వతం, నాగార్జున కొండ ఒక్కటే. విజయపురి దాని మీద పట్టణం. శ్రీపర్వతీయులు అంటే ఇక్ష్వాకులు. శ్రీపర్వతాధిపతి అంటే వీరపురుషదత్తుడు ఫ్రమ్ ఇక్ష్వాకుల్లో గొప్పరాజు. అమరావతి వేరు, ధాన్యకటకం వేరు. కాకపోతే శాతవాహనుల రాజధాని అమరావతి అంటారు కానీ, బట్ ధాన్యకటకం అని పెట్టాలి. రైట్ నాన్న. ఇంకొకళ్ళు ఒక చిన్న ప్రశ్న అడిగారు. ఇంకొక చిన్న ప్రశ్న ఏంటంటే, విజయనగర రాజ్యమందలి పరిపాలనా అధికారుల శ్రేణి ఈ క్రింది వారిలో ఎవరు సార్ అని అడిగారు. విజయనగర రాజ్యంలో పరిపాలనా అధికారుల శ్రేణి, ఇట్స్ అంచే 1 by 1 ఎవరున్నారు సార్ ఈ క్రింది వారిలో అని అడిగారు. నాయక, అయ్యంగార్ల, అమరనాయక, దండనాయక అని అడిగారు. ఆన్సర్ వచ్చి నాయకాలు లేదా నాయంకారులు లేదా నాయకులు. తంజావూరు నాయకులు, జింజి నాయకులు, మధురై నాయకులు వాళ్ళు సామంతులు, విజయనగర పరిపాలనలో లేరు. అమరనాయంకర
అమరము అంటే ఒక ప్లేసు, నాయంకర్ అంటే దాన్ని పాలించేవాడు, అది సపరేట్ అడ్మినిస్ట్రేషన్. ఇట్స్ నాట్ ఏ విజయనగర అడ్మినిస్ట్రేషన్, బట్ ఇట్స్ ఏ ల్యాండ్ బేస్డ్ ఆర్మీ స్టేట్స్. దండనాయక ఎవడో సైన్యాధిపతి, ఇలా నేరము శిక్ష విధించేవాడు. అయ్యంగార్ల వ్యవస్థ ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ విజయనగర అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. అయ్యంగార్ల వ్యవస్థ లేదా అయ్యవార్ల వ్యవస్థ, దే రూల్డ్ విలేజెస్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ విజయనగర ఎంపైర్. దట్స్ వై ఆన్సర్ ఈజ్ అయ్యంగార్ల వ్యవస్థ. 12 మంది ఉంటారు వీళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మూడవ క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రదేశంలో దుర్గాల గురించి మొట్టమొదటిగా చెప్పింది ఎవరు? తమ్ముడు మెగస్తనిసా, కౌటిల్యుడా, అశోకుడి శాసనాల, లేకపోతే గోమటేశ్వరుడా అని అడిగారు తమ్ముడు. నేనేమంటానంటే గోమటేశ్వరుడు అసలు సంబంధం లేదు, అశోకుడి శాసనాలు చెప్పలా, కౌటిల్యుడు చెప్పలా. మెగస్తనిస్ అని ఆయన ఆంధ్రుల గురించి మొట్టమొదటిగా చెప్పిన విదేశీ రచయిత. ఫారిన్ అకౌంట్ హీ మెన్షన్డ్ 30 దుర్గాలు, 1,00,000 కాల్బలం ఉంది, 2,000 ఏనుగులు ఉన్నాయి, ఆంధ్రులకి చాలా శక్తివంతమైన వారు, అత్యంత ప్రమాదకరమైన జాతి అని చెప్పాడు మెగస్తనిస్ ఫర్ ఈజ్ ఇండికా. ఆన్సర్ వచ్చి ఇండికాలో 30 దుర్గాల గురించి చెప్పారు. తర్వాత ఇంకొక క్వశ్చన్, అమరావతి కళ లేదా అమరావతి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ బుద్ధుడికి సంబంధించింది, ఇది ఏ రాయితో చెక్కబడింది అని అడిగారు. వెరీ గుడ్. ప్రీవియస్ దీని కింద వీడియోలోనే నేను మీకు చెప్పాను, ఒకసారి సరిగ్గా చూడాలి. మీరు చూడకపోయినా పర్వాలేదు, మళ్ళీ ఇప్పుడు నేను మీకు చెప్పగలను. అదేంటంటే పలనాడు మార్బల్. పలనాడు మార్బల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ మార్బల్లో పార్ట్ ఉన్న లైమ్ స్టోన్ అంటే సున్నపు రాయి శిల్పాలు ఎక్కువగా చెక్కబడ్డాయి. అమరావతి కళలో బుద్ధుడు సున్నపు రాయితో చెక్కబడ్డాడు. దీన్ని ఏమంటారంటే కొన్ని ఏరియాలో వైట్ మార్బల్ అంటారు, పాలరాయి అని అంటారు, కొన్ని ఏరియాలోనేమో పల్నాడు మార్బల్ అంటారు. పల్నాడు మార్బల్ అంటే ఇదే సున్నపు రాయి. రైట్. కాబట్టి మీ 4 ప్రశ్నలకి ఆన్సర్ చెప్పానని అనుకుంటున్నాను. సూపర్గా చెప్పాను నేను నా దృష్టిలో. ఇప్పుడు రండి, ఇప్పుడు అసలు క్వశ్చన్లకు వెళ్దాం. 5 ప్రశ్నలు ఖచ్చితంగా 1 లేదా 2 ఉంటాయి. 1 పక్కా, 2 గ్యారెంటీ. ఈ 5లోనే ఉంటాయి. చిన్న పాఠం. చెప్పండి సారు, ఎందుకు టెన్షన్ పెట్టి చంపేస్తారు మమ్మల్ని, అయ్య బాబాయ్ చెప్పండి అని మీరు అడగొచ్చు. చెప్తా. 5 మనకి 1323లో కాకతీయ రాజ్యం ముస్లింల చేత, జూనా ఖాన్ చేత పతనమైన తర్వాత కాకతీయుల వద్ద ఉన్న నాయంకారులు అందరూ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయి మళ్ళీ తెలుగువారి జాతీయ ఉద్యమాన్ని, స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. మళ్ళీ ముస్లింలను తరిమేసి మళ్ళీ వరంగల్లో తెలుగు జెండా ఎగరాలని. ఈ నేపథ్యంలో ఆ నాయంకారులందరికీ నాయకులు 2, ప్రోలయ వేమారెడ్డి, ప్రోలయ నాయకుడు. ప్రోలయ వేమారెడ్డి ఫ్రమ్ అద్దంకి, ప్రోలయ నాయకుడు ఫ్రమ్ ఉమ్మడి కృష్ణా జిల్లా ముసునూరు. ఈ ముసునూరు వంశానికి చెందిన, ముసునూరు కమ్మ వంశానికి చెందిన నాయకరాజైన ప్రోలయ నాయకుడు రేకపల్లి కేంద్రంగా నాయంకరులందరూ కలిసి ముస్లింలను తరిమేసి మళ్ళీ వరంగల్ని ఆక్యుపైడ్ చేసుకొని మళ్ళీ పరిపాలన చేశారు కొన్నాళ్ళు. ఆ రోజుల్లో ఎలా ఉండిందంటే వన్స్ అపాన్ టైం ముస్లింలు ఆక్యుపైడ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వరంగల్ కోటపై లేదా హనుమకొండ కోటపై హిందువుల జెండా ఎగురుతుందా, అసలు ఇది యశన ప్రశ్న. అలాంటి నేపథ్యంలో తిరిగి మళ్ళీ వరంగల్ హనుమకొండలను ఆక్రమించుకొని ముస్లింలను తరిమేసి మనకు తెలుగు జెండా ఎగరేసిన వాళ్ళు ముసునూరి కమ్మ నాయకులు. వంశం పేరు ముసునూరు, రాజధాని పేరు వచ్చేమో రేకపల్లి. రైట్. వీళ్ళ గురించి 5 ప్రశ్నలు, 1 లేదా 2 పక్కా. ఎస్. వీటిల్లో ఒకటి ఏంటంటే కాకతీయుల పతనానంతరం విమోచన ఉద్యమ కూటమికి నాయకత్వం వహించింది పోచినాయక, కాపయ నాయక, ప్రోలయ నాయక, ప్రోలయ వేమారెడ్డి. ఆన్సర్ ప్రోలయ నాయకుడు. రైట్. రేకపల్లి ఏ వంశానికి రాజధాని? రేచెర్ల, మంచుకొండ, సంగమ, ముసునూరు. రేకపల్లి ఎవరికి రాజధాని? ఏ వంశస్థులకు రాజధాని? ముసునూరు వంశస్థులకి రాజధాని. రేచెర్ల అంటేనేమో దేవరకొండ, రాచకొండ. సంగమ అంటే విజయనగర. ముసునూరు అంటే రేకపల్లి. మంచుకొండ అనే వంశం ఏడుంది? ఇడు దొంపదేగా ఎవడిచ్చాడో చూడండి ఎరైటీగా. మంచుకొండ అనే వంశమే లేదు. హిస్టరీ అంతా ఎతికినా ఏం చేస్తాం, ఏదో నోటికి గుర్తొచ్చింది ఇచ్చినట్టున్నాడు ఎగ్జామినర్. 3 ఆంధ్రదేశాధీశ్వర ఆంధ్ర శ్రోత్రణ బిరుదు ఎవరిది? ప్రోలయ నాయక, అనవేమారెడ్డి, కాపయ నాయక, గన్నమ నాయక. ఆన్సర్ వచ్చి కాపయ నాయకుడు నాయంకర్ల సహకారంతో వరంగల్ని ఆక్రమించుకుని వరంగల్లో తెలుగువారి జెండా ఎగరేయడం వల్ల
మళ్ళీ కాకతీయుల వరంగల్ని పరిపాలించడం వల్ల కొన్నాళ్ళు ఆ నేపథ్యంలో ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాణ అనే బిరుదులను కాపయ్య నాయకుడు పొందాడు. కాపయ్య నాయకుడు వాళ్ళ ఫాదర్ ప్రోలయ నాయక, ప్రోలయ నాయకు వాళ్ళ ఫాదర్ పోతి నాయక. వీళ్ళు ముగ్గురే ముసునూరి కమ్మనాయకు రాజులు. పోతి నాయక, ప్రోలయ నాయక, కాపయ్య నాయక. ప్రోలయ నాయకేమో స్వతంత్ర పోరాటం జరిపాడు నాయంకర్లతో కలిసి రేకపల్లిలో రాజధాని చేసుకుని. వాళ్ళ అబ్బాయి వచ్చి ఏకంగా ముస్లింలను తరిమేసి తను వరంగల్కి రాజు అయ్యాడు. ఆ అబ్బాయి పేరు కాపయ్య నాయక. కాపయ్య నాయక తాత పేరు పోతి నాయక. పోతి నాయక, ప్రళయ నాయక, కాపయ్య నాయక. రైట్. ఈ బిట్టు ఖచ్చితం అన్నట్టు. ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాణ మొత్తం మనకి ముసునూరి కమ్మ వంశం మీద ఇలా చూస్తే ఒకటే సుయి 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 అనిద్ది. ఆ సుయి ఏంటంటే ఆంధ్రదేశాధీశ్వర లేదా ఆంధ్ర సురత్రాణ బిరుదు ఎవరిది అన్నది. ఎట్టయితే ఒక మనిషిని స్కానింగ్ చేసేటప్పుడు అలా పెట్టినప్పుడు ఒక మిషన్ని కుయ్యి 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 అంటది కదా ఏదన్నా ఉంటే, ఆ టైపులో మొత్తం టాపిక్లో కుయ్యి 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 ఏమంటది అంటే ఆంధ్ర సురత్రాణ ఎవరిది, కాపయ్య నాయక. ఆ తర్వాత ఇలాగే మీకు ఇంకో మాట చెప్పాలి. కాకతీయ రాజ్యాన్ని ముస్లింలు పతనం చేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ముస్లింల యొక్క దురాగతాలు, ఆ దండయాత్రలు, వీటన్నిటి గురించి కళ్ళకు కట్టినట్లు చెప్పిన శాసనం వెలస తామ్ర శాసనం. ఆఫ్టర్ కాకతీయస్ డౌన్ఫాల్ వెలస తామ్ర శాసనం, వెలస బ్రాంజ్ ఇన్స్క్రిప్షన్. దీన్ని జారీ చేసింది ఎవరైనా అడుగుతాడు. ప్రోలయ నాయక, పోతి నాయక, ప్రోలయ నాయక, కాపయ్య నాయక. పోతి నాయక ఇత్తనం అంతే. ప్రోలయ నాయక రేకపల్లి కేంద్రంగా పోరాటం జరిపాడు. కాపయ్య నాయక ఏకంగా వరంగల్ రాజ్యాన్ని ఆక్యుపేట్ చేసుకున్నాడు. కాబట్టి ప్రోలయ నాయకుడి వెలస తామ్ర శాసనం మెన్షన్డ్ హౌ కాకతీయ కింగ్డమ్ డౌన్ఫాల్ బై ఆర్ ఎఫెక్టెడ్ బై ముస్లిం అటాక్స్ ఇన్ 1323. ఎస్, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. అంతేకాకుండా కాపయ్య నాయకుడికి ఇంకో బిరుదులు ఉన్నాయి. ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సురత్రానే కాకుండా ఇంకోటి హనుమగంటి పురవరాధీశ్వర. హనుమగంటి అంటే హనుమకొండ. హనుమగంటి పురవరాధీశ్వర, హనుమగంటి పురవరాధీశ్వర. ఇవి నాన్న ఈ 5 చిన్నులు. చివరికి ముసునూరి కమ్మ వంశం అస్తమించిపోయింది. రాచకొండ, దేవరకొండ, వెలమలు వరంగల్ని ఆక్రమించుకోవడం ద్వారా కాపయ్య నాయకుడు యాక్చువల్గా అనవోతా నీడు అనే రేచర్ల వెలమల చేతిలో, అనవోతా నీడు అనే రేచర్ల వెలమల రాజు చేతిలో 1366లో వరంగల్ దగ్గర భీమవరంలో జరిగిన భీమవరం యుద్ధంలో కాపయ్య నాయకుడు ఓడి చనిపోయాడు. దీంతో ముసునూరి కమ్మ వంశం అస్తమించింది. ముగ్గురే, పోతి నాయక పెద్ద ఏం లేదు, ప్రళయ నాయక, కాపయ్య నాయక, వీళ్ళిద్దరే. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. నేను మీ అన్న హిస్టరీ ఆఫీసర్ని. అలాగే వీళ్ళకి అధికార చిహ్నం గండ్రగొడ్డలి. వీళ్ళకి అధికార చిహ్నం గండ్రగొడ్డలి వీళ్ళ అధికార చిహ్నం. ఎవరిది? ఈ యొక్క ముసునూరు కమ్మ నాయకులది గండ్రగొడ్డలి. ఈ జర గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్కొక్క రాజు మారుతున్నప్పుడు ఒక్కొక్క చిహ్నం మారుతూ ఉంటుంది. అందువల్ల సరే ఉంటాను నేను. అదే రెడ్డి రాజులు అనుకోండి, శ్వేత ఛత్రం, తెల్లటి గొడుగు. ఇలా అధికార చిహ్నాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు కాకతీయులు అనుకోండి, తొలుత గరుడ చిహ్నం, ఆ తర్వాత కాకతీయులది వరాహం, విజయనగరం వరాహం. ఇలాగా ఉంటాను నాన్న. ఈ 5 ప్రశ్నలు 2 పక్క కావాలంటే రాసి పెట్టుకోండి. ఇది తప్పకుండా మీరు అందరూ చూడాల్సిన వీడియో క్లాసు. ఒక్కసారి లైక్ ఇలా చేయండి. మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు ఇలాంటి కత్తి టాపిక్ తీసుకుని వస్తా. ఇది నిర్లక్ష్యం చేయకండి. 1 లేదా 2 మార్కులు గ్యారంటీ. బాయ్ నాన్న, బాయ్ రా.